ఎవరికి భయం వచ్చిందో అదే ఇప్పుడు నిజమవుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టే ఇరాన్ సైన్యం ఇప్పుడు నూనెతో నిండిన ఆయిల్ ట్యాంకర్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడే మీరు చూస్తున్నది థాయిలాండ్కు చెందిన మయూరి నారి అనే ఆయిల్ ట్యాంకర్. ఈ ట్యాంకర్పై భారీ డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ చెప్పిన ప్రకారం ఆ దాడిలో ఉన్న క్రూ సభ్యులు 27 మందిని రక్షించారు. కానీ 3 క్రూ సభ్యులు ఇంకా కనిపించడం లేదు. అంటే వాళ్ళు మిస్సింగ్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఆయిల్ ట్యాంకర్ మొత్తం మంటల్లో కాలిపోతుంది. దీంతో సముద్రంలో పెద్ద మొత్తంలో నూనె లీక్ అయ్యే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. నమ్మండి, ఇది నిజంగా జరిగితే ఇది ఒక పెద్ద పర్యావరణ విపత్తుగా మారుతుంది. సముద్రంలో ఇంత భారీగా కాలుష్యం వ్యాప్తి అవుతుంది. ఇంతకుముందు ఎప్పుడు చూడని స్థాయిలో ఉంటుంది. కానీ మీలో కొంతమంది ఇలా అనుకుంటున్నారని నాకు తెలుసు. దీంతో భారత్కి ఏమైంది? ట్యాంకర్ థాయిలాండ్ది, నష్టం వాళ్ళదే. క్రూ సభ్యులు కూడా థాయిలాండ్ వాళ్ళే. మనకి దీనితో ఏం సంబంధం అని. కానీ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే మనకి దీంతో చాలా సంబంధం ఉంది. ఎందుకంటే ఈ ట్యాంకర్ నిజంగా థాయిలాండ్కు చెందినదే అయినా ఇది భారీ మొత్తంలో పెట్రోల్ను భారత్కు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద బల్క్ ఆయిల్ ట్యాంకర్. ఇది ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆయిల్ ట్యాంకర్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈరోజు ఈ ట్యాంకర్ భారత్కు పెద్ద మొత్తంలో ఆయిల్ తీసుకొస్తుంది. అప్పుడే హర్ముజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్ డ్రోన్ ఈ ట్యాంకర్ను టార్గెట్ చేసింది. దాంతో భారత్కు రావాల్సిన ఆయిల్ కూడా వృధా అయింది. భారత్కు మరో పెద్ద ప్రమాదం కూడా ఉంది. ప్రస్తుతం సముద్రంలో, ముఖ్యంగా హిందూ మహాసముద్రం ప్రాంతంలో ఇరాన్ చుట్టూ తిరిగే చాలా నౌకలు ఉన్నాయి. ఆ నౌకల యజమాని ఏ దేశానికి చెందిన వారైనా సరే, అవి సరుకు తీసుకెళ్తున్నా లేదా రా ఆయిల్ తీసుకెళ్తున్నా వాటిలో పనిచేసే క్రూ సభ్యుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉంటారు. అందుకే మీరు అందరూ ప్రార్థించండి ఆ 3 క్రూ సభ్యులు త్వరగా కనిపించాలని. లేకపోతే వాళ్ళు కూడా భారతీయులే అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఇరాన్ నుండి ఒక పెద్ద ప్రకటన కూడా వచ్చింది. స్క్రీన్ మీద మీరు చూస్తున్నట్టే ఇరాన్ స్పష్టంగా చెప్పింది, మన అనుమతి లేకుండా అరబ్ దేశాల నుండి ఎవరూ కచ్చా నూనె తీసుకెళ్లలేరు. ఎవరైనా 1-2 ట్యాంకర్లు తీసుకుని పోతామనుకుంటే మేము అలా జరగనివ్వము అని ఇరాన్ హెచ్చరించింది. ఇంకా ఇరాన్ చెప్పింది, మన అనుమతి లేకుండా ఏ దేశమైనా, అది అమెరికా మిత్రదేశమైనా సరే, 1 లీటర్ కూడా కచ్చా నూనె తీసుకెళ్లే అవకాశం ఇవ్వము. అదే సమయంలో ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన సైనిక సంస్థ ఐఆర్జీసీ టాప్ కమాండర్ చెప్పిన మాట ఏమిటంటే, ఈ యుద్ధం ఎప్పుడు ముగియాలో ఇప్పుడు అమెరికా నిర్ణయించదు. ఈ యుద్ధం అమెరికా చేతుల్లో లేదు, ఇది ఇరాన్ చేతుల్లో ఉంది. ఎప్పుడు చర్చలు జరగాలి, ఎప్పుడు యుద్ధం ముగియాలి అన్నది మేము నిర్ణయిస్తామని స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు అమెరికా $200 ధర ఉన్న క్రూడ్ ఆయిల్కు సిద్ధంగా ఉండాలి అని హెచ్చరించారు. అవును, ఇది ఒక స్పష్టమైన బెదిరింపు. ఇప్పటి వరకు 100 చుట్టూ ఉన్న క్రూడ్ ఆయిల్ ధర చూసి ప్రపంచం ఆందోళన పడింది. కానీ ఇరాన్ చెప్తుంది, మేము ఈ ధరను 201 బేరల్ వరకు తీసుకెళ్లగలమని. ఈ మాట విన్నాక పడమర దేశాలు ఇప్పుడు కాస్త జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇప్పుడు చాలా దేశాలు భయంతో ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే చైనా మరియు భారత్ అరబ్ దేశాల నుంచి కచ్చా పెట్రోల్ తీసుకుంటున్నాయి. కానీ ఈ 2 దేశాలకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా భారత్ గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపడతారు. భారత్ మొత్తం 40 దేశాల నుంచి పెట్రోల్ కొనుగోలు చేస్తుంది. అందులో ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు, అలాగే రష్యా కూడా ఉన్నాయి. అందుకే భారత్కు పెద్ద సమస్య వచ్చే అవకాశం తక్కువ. కానీ అసలు సమస్య యూరోపియన్ దేశాలకు వస్తుంది. ఎందుకంటే వారికి రష్యా కచ్చా పెట్రోల్ ఇవ్వడం లేదు. లాటిన్ అమెరికా దేశాలు కూడా వారికి ఇవ్వడం లేదు. ఇప్పుడు అరబ్ దేశాల నుంచి కూడా కచ్చా పెట్రోల్ సరఫరా ఆగిపోతే పరిస్థితి మరింత కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఇరాన్ భారత్కు వస్తున్న పెట్రోల్ ట్యాంకర్లను టార్గెట్ చేస్తే ఏమవుతుంది? నా అభిప్రాయం ప్రకారం భారత్ వెంటనే జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ టార్గెట్ చేసింది భారత్కు వస్తున్న ట్యాంకర్ను కాదు. ఆ ట్యాంకర్ థాయిలాండ్కు చెందినది. అలాగే థాయిలాండ్ అమెరికాకు బలమైన మిత్రదేశం. ఇప్పటి వరకు ఇరాన్ టార్గెట్ చేసిన ట్యాంకర్లను చూస్తే వాటిలో ఎక్కువగా అరబ్ దేశాలు లేదా అమెరికా మిత్ర దేశాలకు చెందినవే. ఉదాహరణకు జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు. అందుకే ఈ విషయంలో భారత్ నేరుగా సంబంధం లేదు. ఇంకా ఒక విషయం ఏమిటంటే భారత్కు ఇరాన్తో ఇప్పటికీ మంచి సంబంధాలున్నాయి. నమ్మండి, రేపు భారత్కు రష్యా నుండి 1% క్రూడ్ ఆయిల్ కూడా రాకపోయినా, అలాంటి పరిస్థితి వచ్చినా, అంటే భారత్కు చాలా ఎమర్జెన్సీ వచ్చినా ఇరాన్ మనకు సహాయం చేసే అవకాశం ఉంది. అంటే మనం అరబ్ దేశాల నుండి నూనె తీసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది, మేము అమెరికాకు సహాయం చేసే లేదా అమెరికా గుర్తించిన దేశాలనే టార్గెట్ చేస్తామని. భారతదేశం ఆ జాబితాలో లేదు. అందుకే ఇప్పటికీ ఇరాన్ సైనిక నౌకలు భారతదేశంలోని పోర్ట్లలో నిలిచి ఉన్నాయి.
అవి భారత నౌకాదళం రక్షణలో ఉన్నాయి. ఇరాన్కి కూడా బాగా తెలుసు ఆ నౌకలు భారతదేశంలో ఉన్నంతకాలం పూర్తిగా సురక్షితమని. అలాగే అమెరికా కూడా వాటిని తాకలేరు. అందుకే ఇప్పటి వరకు ఇరాన్ ఒక విషయం నమ్ముతుంది. అది ఏమిటంటే భారత్ ఒక న్యూట్రల్ పవర్ అని. ఏ పరిస్థితి వచ్చినా భారత్ అమెరికా పక్కన నిలబడి ఇరాన్తో యుద్ధం చేయదు అని ఇరాన్ భావిస్తుంది. అందుకే ఇప్పుడు చూస్తే ఈ ట్యాంకర్పై జరిగిన దాడిని భారత్ విమర్శిస్తూ కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వచ్చు. కానీ దానికంటే ఎక్కువగా ఇరాన్పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశం తక్కువ. అలాగే ఈ యుద్ధంలో అమెరికాతో కలిసి ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ నిలబడదు. ఎందుకంటే భారత్ ప్రస్తుతం న్యూట్రల్గా ఉండాలని నిర్ణయించింది. అందుకే భారత్ న్యూట్రల్గా ఉండి ఈ పరిస్థితి నుండి లాభం పొందడానికి ప్రయత్నిస్తుంది.